ఏలూరు ఆర్టీసీ బస్టాండ్కి ఉండే ఆదాయం బహుశా ఈ రీజనల్లోనూ సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు. అంటే ఈ బస్టాండ్కి ఉండే స్థలాలు పూర్తి స్థాయిలో కమర్షియల్ కింద వాళ్ళకి లీజుకి ఇచ్చేశారు. మనం చూస్తున్నప్పుడు ఏలూరు కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న ఆర్టీసీ సంబంధించిన భూములు అనమాట. ఈ భూముల్లో భారీ స్థాయిలో కమర్షియల్ బిల్డింగ్లకి 39 సంవత్సరాలకి, అదేవిధంగా 20 సంవత్సరాలకి మొత్తం పూర్తి స్థాయి లీజులకి ఇచ్చారు. లక్షలాది రూపాయలు అడ్వాన్సుల రూపంలో టెండర్ రూపంలో తీసుకున్నారు. అదేవిధంగా నెలసరి రెంట్లు కూడా భారీ స్థాయిలో వసూలు చేస్తారన్నమాట. అంటే ఈ జిల్లాలో విషయానికి వస్తే ఇక్కడ ఈ ఆర్టీసీ బస్టాండ్కి ఉండే ఆదాయం బహుశా విజయవాడ తర్వాత ఇక్కడే ఉండొచ్చు. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల స్థలాలంతా అందరికీ, అంటే ఇక్కడ చూడండి, వెగా జ్యువెలరీస్ వాళ్ళకేమో ఇది లీజుకి ఇచ్చేసారు. అంటే తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అనుకో, వీళ్ళు అద్దెకుంటున్నారు. అదేవిధంగా పక్కన ఉన్న కాంప్లెక్స్ చూస్తారు కదా, సిఎంఆర్ కాంప్లెక్స్, అది కూడా పూర్తి స్థాయిలోను 39 సంవత్సరాలకు అనుకుంటా దరిదాపులు లీజుకి ఇచ్చేశారు. దీని మీద కూడా లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం వచ్చినా కానీ బస్టాండ్లో మాత్రం సౌకర్యాలు మాత్రం చాలా దారుణంగా ఉంది. అసలు ఇంత ఆదాయం వస్తున్న ఈ బస్టాండ్కి మాత్రం ప్రయాణికులకి ఎంతో కొంత సర్వీస్ అందించాలన్న కనీస ఆలోచన కూడా ఈ ఆర్టీసీ అధికారులు లేదని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పవలసి వస్తే ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ అని చెప్పేసి కొత్తగా కట్టారు. ఇది మల్టీప్లెక్స్ థియేటర్, లోపల షాపింగ్ కాంప్లెక్స్. ఇది కూడా ఆర్టీసీ సంబంధించిన స్థలంలోనే కట్టారు. ఇది కూడా బోలంత ఆదాయం వస్తుంది. దీని మీద కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిధంగా దీన్ని లీజుకి ఇచ్చారు, ఈ సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఆ లీజు అమౌంట్ కూడా ప్రభుత్వానికి జమ అయిపోయింది. మరి ఇంత ఆదాయం వస్తున్న ఈ ఆర్టీసీ బస్టాండ్నే ఇంత దారుణంగా ఉంచారంటే ఇంకా ఆదాయం రాని బస్టాండ్ పరిస్థితి అయితే మనం చెప్పక్కర్లేని పరిస్థితి అయితే ఉంటుంది. అద్దె విషయానికి వస్తే ఇక్కడ జిఎన్టీ రోడ్ ఆనుకొని ఉండడం వల్ల డిపోకి సంబంధించిన స్థలంలో కూడా, అంటే డిపో కార్యాలయానికి సంబంధించిన స్థలంలో కూడా షాపులు అద్దెకిచ్చారు. ఒక్కో షాపు మినిమం 40,000, 30,000. అంటే ప్రతి షాపు ఇక్కడ ప్రతిదీ అద్దెకిచ్చారు. మొత్తం కమర్షియల్ అనమాట. ఏది ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కనబట్టలేదు. మొత్తం అందరికీ షాపులకి లీజుకి ఇచ్చేసి రెంట్లకి ఇచ్చే లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో కనీసం 2 షాపులకు సంబంధించిన రెంట్లైనా సరే ఆర్టీసీలో సౌకర్యాల కోసం ఖర్చు పెడితే చాలా బెటర్ అని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు కానీ స్థానికులు కానీ చాలామంది కోరుకుంటున్నారు. కనీసం ఈ 2 షాపులు 3 షాపులకు సంబంధించిన రెంట్లో ప్రతి నెల దానికి వచ్చే లీజుకి వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ ప్రభుత్వానికి కడితే, లేకపోతే ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం కోసం శుభ్రంగా బస్టాండ్ని ఏసీ కింద కూడా మార్చొచ్చు. ఏసీ బస్టాండ్ కింద మార్చొచ్చు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా ఏసీ బస్టాండ్ కింద మార్చొచ్చు. అంత ఆదాయం ఉండే ఈ ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ మొత్తం టోటల్ కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చేశారు.